కాకినాడ నగరంలో పారిశుద్ధ పనులను నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ పరిశీలించారు. కాకినాడ నగరంలోని మహాలక్ష్మి నగర్, మేకల ఖబేళ్ల, ముతానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోడ్డుపై చెత్త, డ్రైనేజీల నుండి రోడ్డుపైకి మురికి నీళ్లు ప్రవహించడాన్ని ఆయన గమనించి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. త్రాగునీటి కుళాయిలు త్రాగునీటిని పట్టి ఆ నీరు యొక్క సాంద్రతను కమిషనర్ కెటి సుధాకర్ పరిశీలించి క్లోరిన్ శాతం అధికంగా ఉన్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ గుర్తించారు. అనంతరం అన్నమఘాటి సెంటర్కు చేరుకున్న ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ స్థానికంగా ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించి అక్కడకు వచ్చిన జనంను పలకరించి అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పలువురు అన్నా క్యాంటీన్లో నెలకొల్పి ఉన్న సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ చెత్తను ప్రజలు రోడ్లపైన వేయకుండా పారిశుద్ధ కార్మికుల చేతికే అందించాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వైఎస్ఆర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.